వేస్ట్ అన్నట్లుగా కాదు, లక్షల రూపాయలు కమాయించొచ్చు. అవును, ఓ ఎమ్మెల్యే వేస్టేజ్ మీద పెద్ద ఎత్తున వెనకేసుకుంటున్నారట. ఎం ట్యాక్స్ తో ఆయనకు వస్తున్న ఆదాయం చూసి మిగతా ఎమ్మెల్యేలు జలస్ గా ఫీల్ అవుతున్నారట. సదరు ఎమ్మెల్యే దందాపై నిఘా వర్గాలు ప్రభుత్వానికి ఓ రిపోర్టు కూడా ఇచ్చాయని తెలుస్తోంది. ఇంతకీ రోజు లక్షల్లో ఆదాయం ఆర్జిస్తున్న ఆ లక్కీ ఎమ్మెల్యే ఎవరు? ఆయన సిట్టింగ్ ఎమ్మెల్యే. పవర్లోకొచ్చినప్పటి నుంచి ఆయన హంగామా హడావుడి మామూలుగా లేదట. ఏకంగా ఓ కంపెనీకి ధమ్కి ఇచ్చి ఆ మధ్య హాట్ టాపిక్ అయ్యారు సదరు శాసనసభ్యుడు. మామూలుగానే ఆయనంటే చాలా మందికి హడల్. ఒక్క ఛాన్స్ అంటూ ఎన్నికల్లో గెలిచిన తరువాత ఆయన గారి లక్ కిర్రుమని తిరిగిందట. గతంలో ఉన్న ఎమ్మెల్యేలకు ఈ సీక్రెట్ తెలియదా అంటే వారు మొదలు పెట్టిన దందే సిట్టింగ్ ఎమ్మెల్యేలకు కాసుల వర్షం కురిపిస్తోందట. ఒకప్పుడు ఈ దందాపై విమర్శలు చేసి రచ్చ చేసిన అపోజిషన్ పార్టీ లీడరే ఇప్పుడు ఆ నియోజకవర్గానికి ఎమ్మెల్యే అయ్యారు. ఇంకేముంది, అదే దందాతో ముందు వెనక చూడకుండా వెనకేసుకుంటున్నాడనే టాక్ నడుస్తోంది. పారిశ్రామిక ప్రాంతంగా పేరున్న నియోజకవర్గం కావడంతో అక్కడి వేస్టేజ్ ఆ ఎమ్మెల్యేకు కాసుల పంట పండిస్తోంది. ఆ ఎమ్మెల్యే రోజువారీ వాటానే 20 లక్షలు ఉంటుందనే టాక్ ఇప్పుడు ఉత్తర తెలంగాణలో హాట్ టాపిక్ గా మారింది. ఉత్తర తెలంగాణలోని ఆ జిల్లాలో గ్రానైట్, సింగరేణి, బొగ్గు, ఎన్టీపీసీ, సిమెంట్ పరిశ్రమలు ఎక్కువగా ఉన్నాయి. వీటిలో ఓ పరిశ్రమ నుంచి వెలువడుతున్న వేస్టేజ్ కు మార్కెట్లో ఫుల్ డిమాండ్ ఉంది. సదరు ఎమ్మెల్యే వేస్టేజ్ తరలించే బిజినెస్ చెయ్యకపోయినప్పటికీ వేస్టేజ్ ను తరలించే ట్రాన్స్పోర్ట్ వెహికల్స్ కు స్పెషల్ ట్యాక్స్ విధిస్తున్నారట. దాంతో ఆయన ఆదాయం ప్రతిరోజు లక్షల్లో ఉంటోందట. ఎం ట్యాక్స్ చెల్లించాకే వెహికల్స్ ఆ ప్రాంతం నుంచి ముందుకు కదలడానికి అనుమతిస్తారట. లేదంటే ఆ వాహనం అన్ని అనుమతులున్నా రోడ్డెక్కే పరిస్థితి ఉండదట. ఇదంతా వినడానికి సలార్ సినిమా కథలా అనిపిస్తున్నా ఓపెన్ సీక్రెట్ గా జరుగుతున్న దందా అని టాక్ వినిపిస్తోంది. ఎం ట్యాక్స్ ద్వారా వచ్చే ఆదాయం చూసి మిగతా ఎమ్మెల్యేలు జలస్ గా ఫీల్ అవుతున్నారట. ఎం ట్యాక్స్ అంటే మరేదో కాదు, అదే ఎమ్మెల్యే ట్యాక్స్ అంటుంటారు స్థానికులు. ఎమ్మెల్యే అనుచరులు, లోకల్ పోలీసులు, ట్రాన్స్పోర్ట్ అధికారుల సహకారంతోనే ఈ దందా నడుస్తోందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఎం ట్యాక్స్ కట్టేస్తే ఇక ఓవర్లోడ్ తో వెళుతున్న ఆ వాహనాలను రవాణా శాఖ అధికారులు పట్టించుకోవట్లేదనే ఆరోపణలు ఉన్నాయి. ఇటీవల ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు చెందిన ఓ ప్రతిపక్ష ఎమ్మెల్యే ఓవర్లోడ్ తో వెళుతున్న లారీలను అడ్డుకోవడం వివాదాస్పదంగా మారింది. ఇక విపక్ష లోకల్ నాయకులకు కూడా ఎం ట్యాక్స్ నుంచి వాటాలు వెళుతుండటంతో వారు కూడా నోరు మెదపడం లేదనే చర్చ జరుగుతోంది. ఈజీ మనీ వస్తుండటంతో రాజకీయ ప్రత్యర్థుల మధ్య విమర్శలు, ప్రతి విమర్శలు లేకుండా కాంప్రమైజ్ పాలిటిక్స్ నడుస్తున్నాయి. ఇక మళ్లీ వచ్చే ఎలక్షన్స్ నాటికి నియోజకవర్గాల పునర్విభజన జరిగే అవకాశం ఉండడం, ఎలాగూ ఇక్కడ పోటీ చేసే అవకాశం ఉండకపోవచ్చనే భావనతో గల్లా పెట్టె నింపే పనిలో పడ్డారట సదరు ఎమ్మెల్యే గారు. ఏదేమైనా లక్కీ భాస్కర్ సినిమాలాగా ఆయన లక్కీ ఎమ్మెల్యే అంటూ బహిరంగంగానే కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఎమ్మెల్యే గారి వేస్టేజ్ దందాపై ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ప్రభావం ఏమైనా ఉంటుందా? ఇంటెలిజెంట్ గా ఆ రిపోర్ట్ ను కూడా తనకు అనుకూలంగా ఎమ్మెల్యే గారు మార్చుకుంటారా? చూడాలి మరి.